బసవేశ్వరుడి జయంతిని రేవంత్ రెడ్డి రాజకీయాలకు ఉపయోగించుకుంటున్నారని దాసు శ్రవణ్ మండిపడ్డారు. అటువంటి కార్యక్రమంలో రేవంత్ రెడ్డి కేసీఆర్ను తిట్టడం ఏంటని విమర్శించారు. ప్రసంగమంతా రాజకీయాలకే తప్ప విద్యార్థులకు ఎక్కడా ఉపయోగపడేలా కూడా లేదని, ఉపయోగపడేలా ఉంటే మంచిదని చెప్పేసి ఆయన అన్నారు. ఒక బసవన్న గారి అంత పెద్ద మహానుభావుడు కుల నిర్మూలన కోసం కావచ్చు, సర్వ సమానత్వం కోసం కావచ్చు, లింగ విభేదం లేకుండా ఒక మంచి సమాజం కావాలని చెప్పని కలలు కన్నటువంటి ఒక ధార్మికుడికి సంబంధించినటువంటి ఒక జయంతి ఉత్సవంలో ఆ ధార్మికత ఉట్టిపడేటువంటి రీతిలో ముఖ్యమంత్రి కానీ నాయకుడు కానీ మాట్లాడవలసిన అవసరం ఉంటుంది. కానీ ఆ సమావేశంలో దాంతోపాటుగా ఏంటి 10వ తరగతి ఫలితాలు వచ్చినాయి. 10వ తరగతి ఫలితాలు వస్తే ఎవరైనా సరే ఈ కార్యక్రమాన్ని చూసేటువంటి ఒక సాధారణమైనటువంటి రాజకీయాలకు సంబంధం లేనటువంటి వాళ్ళైనా లేకపోతే అధికారంలో లేనటువంటి వాళ్ళైనా ఒకవేళ ఆ కుర్చీ మీద కూర్చోబెట్టి ఈ ఫలితాలు డిక్లేర్ చేసే సమయంలో ముఖ్య అతిథిగా వచ్చి ఏం మాట్లాడుతావా అంటే ముందు శుభాభినందనలు చెప్తారు పిల్లలకు. మీరు పడ్డ కష్టాలు నష్టాల గురించి, పిల్లలు పడ్డ కష్టం గురించి నష్టం గురించి వాళ్ళని అప్రిషియేట్ చేస్తూ ఒక 2 నిమిషాలు మాట్లాడతారు. తర్వాత వాళ్ళ వెనక ఏదైతే టీచర్లు కావచ్చు, స్కూల్స్ కావచ్చు, వాళ్ళ పడ్డ కష్టాన్ని గురించి మాట్లాడి వాళ్ళను అప్రిషియేట్ చేస్తారు, తల్లిదండ్రులను అప్రిషియేట్ చేస్తారు. మళ్ళా ఆ పిల్లలు 10వ తరగతి తర్వాత ఇంటర్మీడియట్ ఎట్లా చదువుకోవాలా, లేకపోతే పాలిటెక్నిక్ చదువుకోవాలన్నా, భవిష్యత్తు యొక్క కెరియర్ ప్లానింగ్ ఎట్లా ఉండాలా అని చెప్పని పెద్ద కుర్చీల్లో కూర్చున్న వాళ్ళు ఒక పెద్ద మార్గదర్శనం చేయాల్సిన అవసరం ఉంటుంది. ఇవేమీ చేయలే రేవంత్ రెడ్డి. మీరు కనుక మొత్తం ప్రసంగం చూడండి దయచేసి. నేనేదో అక్కస్తో మాట్లాడతలా. నేను ఆ మీటింగ్లో కేసీఆర్ గారి గురించి అడ్డదిడ్డంగా మాట్లాడిండు అంటే ఏం మాట్లాడింటాడో ఇందామని చెప్పని ఇప్పుడు నేను ఆలేరుకెళ్ళి వచ్చుకుంటా మొత్తం మీటింగ్ అంతా 1-2 సార్లు విన్నా. ఎక్కడన్నా పిల్లలను ఉద్బోధించే విధంగా, మోటివేట్ చేసే విధంగా మాట్లాడుంటాడా చూద్దాము. ఇది ఒక అద్భుతమైనటువంటి సంఘటన. 10వ తరగతి ఫలితాల ప్రకటన ఒక 10వ తరగతి విద్యార్థికి వాడి జీవితంలో ఒక మహోన్నతమైనటువంటి ఆపర్చునిటీ, ఒక కాంటెక్స్ట్. అది వాళ్ళ తల్లిదండ్రులకు ఒక గొప్ప కాంటెక్స్ట్. ఆ కాంటెక్స్ట్లో ఒక ముఖ్యమంత్రి మాట్లాడినప్పుడు ఏం మాట్లాడాలనో నాకంటే ఎక్కువ మీకే తెలుసు. ఎందుకంటే మీడియా మిత్రులకు కావచ్చు, లేకపోతే ఈ కార్యక్రమాన్ని చూసేటువంటి తల్లిదండ్రులు తెలంగాణ సమాజానికి మీకే ఎక్కువ తెలుసు. యు ఆర్ ఎక్స్పెక్టెడ్ టు టాక్, అప్రిషియేట్, మోటివేట్, ఇన్స్పైర్, బిల్డ్ ప్రాపర్ కెరియర్, ఇట్లుండాలా అట్లుండాలా అని చెప్పని వాళ్ళని ఒక మోటివేట్ చేయాలా. వాళ్ళని మోటివేట్ చేసేటువంటి ఒక పక్కన పెట్టేసి విశాఖ జిల్లా సింహాద్రి అప్పన్న స్వామి చెందిన